ఈరోజు వచ్చేసి 9 to 12 మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఉన్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేయాలని అనుకొని ఈరోజు ఫైనల్గా అని అనుకొని షూట్ అయితే చేస్తున్నాను. మస్తు రోజులైంది నేను ఇట్లా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయలేదు. నా ప్రీవియస్ వీడియోలో అట్లా ఉంటాయి, బట్ ఇప్పుడు రీసెంట్లీ అయితే చాలా రోజులు అయితే కదా షేర్ చేసుకోలేదు. సర్లే చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేసినాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కొన్ని నైట్వి బాసనలు ఉండే కదా అవి రుద్ది పక్కకైతే పెట్టేసాను. నైట్ అయితే క్లీన్ చేయలేదు, నిన్న ఫాస్టింగ్ కదా థర్స్డే రోజు. ఇంకేమంత ఎక్కువ ఏం లేకుండే, అందుకే అట్లనే పెట్టి పడుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా లేట్ అయ్యి లేచినాను. పాప కూడా స్కూల్కి పోయలేదు, అసలు మేలుకనే పడలేదన్నమాట. సో అంటే చలికాలం కదా, సో చలికాలం కొంచెం హెల్త్ అయితే ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల ఇంకా అసలు లేవలేదు. 6:30కి లేచి ఇంకా వాటర్ పట్టి మళ్ళీ పడుకున్నాను అనమాట. ఇంకా 8:30కి లేచిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే చేస్తున్నాను. రోడ్ పక్కన ఇల్లు ఉంది కదా, సో డస్ట్ అయితే తొందరగా పడుతుంది అనమాట. ఇప్పుడు 3-4 డేసే అయి ఉంటుంది నేను ఇది కిచెన్ అంతా క్లీన్ చేసి. అంతా దుమ్ము ఉంటే నిన్ననే చేద్దామని అనుకున్నా, కానీ లక్ష్మీ వ్రతం రోజు మళ్ళీ అలా చేస్తుంటే బాగుండదని ఏం చేయలేదు. జస్ట్ నార్మల్ డస్ట్ ఉంది, మరి అంత ఓవర్గా అయితే ఏం లేదు. ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ కంటైనర్స్ అన్ని సెట్ అయితే చేసి పెట్టాను అన్నమాట. ఇంకా మనీ ప్లాంట్స్ అంటే నాకు మస్తు ఇష్టము. ఫస్ట్కి వెళ్ళి మన ఛానల్ చూస్తున్నట్లయితే చాలామందికి తెలుసు, మన ఇంట్లో ఎప్పటికీ మనీ ప్లాంట్ అటు ఇటు పెడుతూనే ఉంటాను. స్పెషల్లీ అంటే సమ్మర్లో ఇంకా వింటర్లోనే. రైనీ సీజన్ ఉంటే కొంచెం భయపడుతూ ఉంటాను ప్లాంట్స్ అవి ఇంట్లో పెట్టడము, ఏదైనా పురుగు వస్తుంది కదా, అందుకోసం భయపడుతూ ఉంటాను. అందుకే రైనీ సీజన్లో అయితే అవాయిడే చేస్తాను. అదనమాట. మనీ ప్లాంట్ పెంచడం చాలా ఈజీ అనమాట. సో రూట్స్ అయితే తొందరగా వస్తాయి. ఇలా బాటిల్లో వాటర్ పోసి ఇలా పెడితే తొందరగా రూట్స్ అయితే వస్తాయి. ఇవి వాటర్లో కూడా బాగానే ఉంటాయి, ఇంకా మట్టిలో పెడితే కూడా బాగానే ఉంటాయి అన్నమాట. పాట్స్లో రెండు విధంగా పెంచితే కూడా తొందరగా గ్రోత్ అయితే ఉంటుంది. సో నా దగ్గర 2 ఆయిల్ కంటైనర్స్ ఉండే కదా, సో రీసెంట్లీ అంటే అది కొంచెం ఖరాబ్ అయినాయి. దానికోసం నేను మనీ ప్లాంట్స్ కోసం అయితే యూజ్ అయితే చేస్తున్నాను అనమాట. అట్లనే ఆ పాట్ అయితే నా దగ్గర 3-4 ఇయర్స్కి వెళ్ళి అదే యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం గార్డెనింగ్ చేద్దామని ప్లాన్ అయితే ఉంది. ఆల్రెడీ మా హోమ్ బయట అయితే మొక్కలు అయితే ఉన్నాయన్నమాట, కానీ రఫ్లీ అలానే పెడుతుంటాను. ఇట్లా ఫ్లవర్స్ అయితే లేవన్నమాట. మోగ్రా ఉన్నాయి, ఇంకా వేరే ఫ్లవర్స్ అయితే లేదు. అంటే రోడ్ పక్కన పెడితే అసలు అంటే రోడ్ పక్కన అసలు ఎవరైనా తెంపడము అంతా ఖరాబ్ చేయడం అలా చేస్తారు. కొంచెం బాల్కనీలో గ్యాలరీ ఉంటుంది కదా, అక్కడ పెడదామని ఆలోచిస్తున్నాను. సో టైం దొరికినప్పుడు ప్లాంట్స్ తెచ్చి పెడదామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. సింక్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు 2 పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా బాబు అయితే ఆఫ్టర్నూన్లో వెళ్తాడు. ఇంకా పాప కూడా ఉంది ఇంట్లోనే. ఇంకా వాళ్ళకి ఈరోజు ఫోన్ అయితే అప్పచెప్పాను. కొంచెం వీడియో అయితే వాళ్ళే షూట్ చేస్తున్నారు. ఒక జెర్సీప్ కార్తిక్, జెర్సీప్ పండు అట్లా ఇద్దరు కలిసి షూట్ అయితే చేశారు. ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత నిన్న నేను పూజ చేసుకున్నాను కదా, సో ఆ పూజవి సామాన్లని కొంచెం నీట్గా పెట్టాలన్నమాట. సో ఇంకా స్టిక్కర్ అయితే దొరకలేదు కదా, అందుకే ఇక్కడ సింధూర్ పెన్సిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా వింటర్ ఉన్నందుకు కొంచెం ఫేస్ బూజ్గా అయితే ఉంటుంది. బాడీ లోషన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పాప స్టిక్కర్ ఉంది మమ్మీ పెట్టుకుంటే స్టిక్కర్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో స్టిక్కర్ లేకుంటే ఫేస్ అదోలా అయితే కనిపిస్తుంది కదా. సో దేవుని దగ్గర ఉన్న పండు తీసి పెట్టేటప్పుడు ఈ పండు నాది అని అట్లా అనుకుంటూనే ఉంటారు పిల్లలు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. సో జామ పండు అంటే మా పాపకు చాలా ఇష్టము, దాలిమ పండు అంటే మా బాబుకి ఇష్టం అనమాట. సో కేల పండు, దాలిమ పండు, ఇంకా చిక్కు పండు అంటే నాకు ఇష్టము, అంటే సపోటా పండు అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మ్యాగీ, అంటే లేట్గా లేచాం కదా, ఇంకా వర్క్లోనే ఉండిపోయాను. బ్రేక్ఫాస్ట్ అందుకోసం కొంచెం లేట్ కూడా అయ్యింది. మార్నింగ్ తొందరగా లేస్తే చపాతీ చేసేదాన్ని. ఇంకా పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు కదా, సో సర్లే ఇంకా ఈ రోజుతో అడ్జస్ట్ అయిపోతామని. ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు కదా, సో టైం కూడా అవుతుంది.
ఉంది. ఇంకా ఈరోజు ఏంటంటే పాప ఇంటి దగ్గర ఉన్నందుకు వానికి కొంచెం 12:30కి వెళ్దామని అనుకున్నాను. 12:15కి 12:10కి అట్లా వెళ్ళే వాళ్ళము. ఎందుకంటే 12:20కి పాప స్కూల్ బయటకు వచ్చేది కదా. సో అందుకే ఈరోజు పాప ఇంటి దగ్గర ఉన్నందుకు 12:30కి వెళ్దామని అనుకున్నా, కానీ డైలీ టైంకి వెళ్ళిపోయాము. కొంచెం పాప హెల్ప్ చేసింది. ఇక్కడ మ్యాగీ చేసినవి ఇంకా తిన్నవి సామాన్లు ఉండే కదా, అవన్నీ క్లీన్ అయితే చేస్తుంది అన్నమాట. ఇంకొక వైపు నేను లంచ్ కోసము కుక్కర్లో అయితే ఇంకా పెసలు అయితే ఉడకనికి పెట్టినాను. ఇంకా అన్నం కూడా ఒకవైపు పెట్టాను అన్నమాట. ఇంకా ఈరోజు చపాతీ అయితే లేదు, లైట్గా టమాటో రైస్ చేయి మమ్మీ అని చెప్పాడు. సర్లే రైస్ అయితే అవాయిడ్ చేస్తాము, బట్ ఇట్లా టమాటా రైస్ ఉంటే కొంచెం కొంచెం అయితే తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా వాని కోసం టమాటా రైస్ అయితే చేశాను. ఇంకా వానికైతే స్కూల్కి పంపి వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ ఇది షూట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పెసల కూర అయితే చేస్తున్నాను అనమాట. పెసల కూర ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను కదా. సో ప్రీవియస్ వీడియోలో ఉంటాయి షార్ట్స్లో, అందుకే ఇక్కడ ఏం చూపించలేదు. పెసల కూర అసలు నానబెట్టాలి అని అనుకున్నాను నిన్నాక, నానబెట్టలేదు. ఇంకా డైరెక్ట్ కుక్కర్లో వేసి ఒక 4 to 5 విజిల్ చేసుకున్న తర్వాత చేశాను అనమాట. ఇదే ఈరోజు నా వ్లాగు. లేట్గా లేచినా కూడా ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా, సో 1 o'clock వరకు ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఇంకా ఫ్రీగా అయ్యానమాట. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కమెంట్ అయితే చేయండి. కమెంట్ చేసినప్పుడు హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో ఇంకా వీడియోస్ తీయాలని అలా అనిపిస్తుంది. సో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే లేదని చెప్పండి, ఓకేనా. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.